హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే హైదరాబాద్‌లో అండ్ హైదరాబాద్ దరిదాపుల్లో చుట్టుపక్కల చాలా పోలీస్ స్టేషన్‌లలో మనం తరచుగా వింటున్న కేసులు వచ్చేసి ఎన్‌డీపీఎస్ కేసెస్. దీంట్లో గంజాయి కేసులని గాని, డ్రగ్స్ కేసెస్ గాని, లేకపోతే ఎన్‌డీపీఎస్ నార్కోటిక్ కేసెస్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ కేసులలో మనం ముఖ్యంగా చూసినట్లయితే కన్స్యూమర్స్ విషయం మనం మాట్లాడేటట్లయితే ఈ కన్స్యూమర్స్‌ని విక్టిమ్స్‌గా చూడవలసిన అవసరం ఉంది. యాస్ పర్ యాక్ట్ వీళ్ళు ఈ పోలీసులు ఈ కన్స్యూమర్స్‌ని అక్యూజ్డ్ లిస్ట్‌లో చేర్చి తర్వాత రిమాండ్‌కి పంపిస్తూ ఉన్నారు. జనరల్‌గా మనం ఈ యాక్ట్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ కన్స్యూమర్స్ అనే వాళ్ళని విక్టిమ్‌గా చూడాలి గానీ అక్యూజ్డ్‌లాగా చూడకూడదు. వాళ్ళు కూడా డ్రగ్స్‌కి అలవాటు పడిపోయిన బాధితుల్లాగానే చూడాలి తప్ప వాళ్ళని నేరస్తులుగా చూడవలసిన అవసరం లేదు. ఇలాంటి కేసెస్‌లో ఈ కన్స్యూమర్స్ అక్రమంగా ఇలాంటి కేసులలో ఇరుక్కున్న కన్స్యూమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని సత్వరంగా రిలీఫ్ పొందే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే దగ్గర దగ్గర 3-6 మంత్స్‌లో కేసు డిస్పోజ్ అయిపోయి కేసు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కన్స్యూమర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎఫ్ఐఆర్‌లో పెట్టిన అన్ని సెక్షన్స్ కూడా వాళ్ళ రోల్‌కి అట్రాక్ట్ కావు. ఆ ఒక్క గ్రౌండ్ తోటి మీరు హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యి ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే వాళ్ళు మీ పేరుని కోర్టులో ఎఫ్ఐఆర్ నుంచి తీసేసే అవకాశం ఉంటుంది. అయితే దీనివల్ల మీకు ఫ్యూచర్‌లో ఏమైనా పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలన్నా, కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాలన్నా అండ్ ఫారిన్ కంట్రీస్‌కి ట్రావెల్ చేయాలన్నా, మీకు ఏదైనా ప్రైవేట్ కంపెనీస్‌లలో జాబ్ చేసే ఎంఎన్‌సీస్‌లో జాబ్ వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మీ పేరు మీకు మీద క్రిమినల్ కేసు ఉందనేసి మీకు జాబ్ ఇవ్వకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మీకు తప్పే అవకాశం ఉంది. సో, నేను ముఖ్యంగా మీకు చెప్పే ఎన్‌డీపీఎస్ కేసులలో కన్స్యూమర్స్‌కి నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, మీరు ఇమ్మీడియేట్‌గా హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు మీ పేరు ఈ చార్జ్ షీట్‌లో ఫైల్ కాకుండా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ చార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఉంటే చార్జ్ షీట్ మీద క్వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే లోయర్ కోర్ట్‌లో డిశ్చార్జ్ పిటిషన్ ఏసుకొని కేసు మొత్తం ట్రయల్ అయ్యేదాకా మీరు కోర్ట్‌ల చుట్టూ తిరగకుండా త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.